ఆగమన కాలపు 4వ ఆదివారము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనము వెలిగించుచున్న ఈ క్రొవ్వొత్తిని ప్రేమ క్రొవ్వొత్తి లేక దేవదూత క్రొవ్వొత్తి అని కూడా పిలుస్తారు. ఇది దేవుని ప్రేమకు చిహ్నముగా ప్రతిబింబిస్తాము. యేసు ప్రభువు దేవుణ్ణి మరియు ఇతరులను ప్రేమించడం నేర్పడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో పలికినట్లుగా, దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడు, అతను తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. అతనిని విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించక శాశ్వత జీవితాన్ని పొందుతారు. ప్రార్థన. ప్రియమైన యేసు ప్రభువు, మీ ప్రేమ యొక్క కాంతి ఎల్లప్పుడూ మా హృదయాలలో ప్రకాశించునుగాక. క్రీస్తు జయంతి మహోత్సవం దగ్గర పడుతుండగా మా పట్ల మీకున్న గొప్ప ప్రేమకు మేము ఆశ్చర్యపోతున్నాము. మీ ప్రేమ మా జీవితంలోని ప్రతి అంశాన్ని మార్చనివ్వండి మరియు మేము ఎదుర్కొనే ప్రతి ఒక్కరిని ప్రజ్వలింపచేయండి. మా హృదయాలు మీకోసం తెరచి ఉన్నాయి ప్రభువా. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభుని నమ్ముకొని వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభుని పేరిట ఆహ్వానము పలుతూ దేవుని యొక్క వాక్యము ఘోషిస్తున్నటువంటి మాట, కీర్తనకారుడు 34వ అధ్యాయం 8వ వచనముల వాక్యము ద్వారా అంటున్నాడు, పరిశీలించి చూడుడు ప్రభు ఎంత మంచివాడు. పరిశీలించి చూడుడు ప్రభువెంత మంచివాడు, ఆయన శరణు గోరువారు ధన్యులట. ఎంత గొప్ప వాక్యం అండి. ఒక్కసారి మన లోతుల్లో మన జీవితాన్ని గనక మనము పరిశీలించుకుంటే, మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కొక్క సంవత్సరం ఎలా గడిచిపోతుందో, ఒక్కొక్క రోజు భగవంతుని యొక్క కృప, ఆశీర్వాదం, దీవెన మనం ఎలా పొందుకున్నామో ఒక్కసారి పరిశీలించి చూడండి. చాలాసార్లు మనము అలసత్వం వహిస్తూ ఉంటాం. జరిగిపోయిన రోజులు, జరిగిపోయిన సంఘటన, జరిగిపోయిన కాలంలో మన స్థితి, మన పరిస్థితి ఎలా ఉందో గుర్తుపెట్టుకోం. ఈరోజు బాగున్నాం కదా అనుకుంటాం. ఈరోజు బాగుండటానికి ఆ రోజు ఏం జరిగిందో అన్న సంగతి, మన పరిస్థితి ఆ రోజు ఎలా ఉందో అన్న సంగతి మనం మర్చిపోతాం. ఒక్కసారి ఆ స్థితి, ఆ పరిస్థితి, గత కాలంలో భగవంతుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగా కాచి కాపాడి దీవించాడో పరిశీలించి చూడాలండి. అప్పుడు ఆయన యొక్క ప్రేమ నిజముగా మనము గుర్తు పెట్టుకోగలుగుతాం. ఆయన ప్రేమను నిజముగా మనము తెలుసుకోగలుగుతాం. ఒక్కసారి ఆయన ప్రేమను తెలుసుకున్నాక, గుర్తు పెట్టుకున్నాక ఆయనకి కృతజ్ఞతలు చెప్పకుండా మాత్రం ఉండలేం. అందుకే ఈరోజు యొక్క వాక్యాలు మరి ఒకసారి నీ గతాన్ని చూచుకో, నీ జీవితాన్ని పరిశీలించి చూడు ప్రభువెంత మంచివాడు అంటూ ఆయన శరణు కోరి వచ్చినటువంటి మేమందరినీ ధన్యులు అంటుంది వాక్యం. ఈరోజున మనమందరము కూడా ఎంతో గొప్పగా దీవించబడుతూ ఉన్నాం, ధన్యులమట. ఎందుకంటే ఆయన శరణు కోరి ఆయన చెంతకు
వచ్చాము కనుక. ఇంకా వాక్యం అంటూ ఉన్నటువంటి మాట, భక్తిమంతులారా మీరు ప్రభువునకు భయపడుతూ ఉండండి. మీ జీవితము ప్రభుని చిత్తానుసారము జీవించాలంటే మీరు ఈ లోకములో ఉన్న వాటి కోసం, ఈ లోకములో ఉన్నవారి కోసము కాదు భయపడవలసింది, మేము సృష్టించి మీకు జీవితాన్ని ఇస్తున్నటువంటి భగవంతునికి మీరు భయపడుతూ ఉండండి. అలా భయపడుతూ ఉన్న వారికి ఏ కొదవ ఉండదటండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనందరినీ కూడా ధన్యులు అంటూ ఉంది. ఆయన చిత్తానుసారము జీవించడానికి వచ్చిన మనకు ఏ కొదవ ఉండదట. ఈరోజు మరియ తల్లిని గొప్పగా ఆశీర్వదించి దీవిస్తున్నటువంటి భగవంతుడు మనందరినీ కూడా దీవిస్తానంటున్నాడు. మీరు ధన్యులు అంటున్నాడు. మీరు నా చెంతకు వచ్చారు కనుక, నా చిత్తానుసారము జీవిస్తున్నారు కనుక మీకు ఎట్టి కొదవ ఉండదు బిడ్డలారా అంటూ ప్రభు హామీ ఇస్తున్నారు. అంత గొప్ప వాక్యాన్ని పొందుకున్నటువంటి మనం ఈ రోజున ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసి చూసుకుంటూ, ఒకవేళ మన మాటల వలన, మన పనుల వలన, మన తప్పుడు నడతల వలన భగవంతునికి, ఆయన ప్రేమకు, ఆయన వాక్యానికి దూరమైపోయిన రోజులున్నాయేమో, మన మాటల వలన తోటివారిని దూషించి వేధించి బాధపెట్టి ఉన్నామేమో, తద్వారా భగవంతునికి దూరమైపోయిన సమయాలున్నాయేమో గుర్తు తెచ్చుకుందాం. అలా గుర్తు తెచ్చుకున్న సమయాల కోసం కనువిప్పు కలిగి పశ్చాత్తాపపడుతూ, ప్రభువా నీకు దూరమైపోయిన సమయాలను బట్టి నన్ను మన్నించుమయ్యా, నా తోటి వారిని బాధ పెట్టినటువంటి సమయాలను బట్టి నన్ను క్షమించుమయ్యా అంటూ నిండు మనసుతో పశ్చాత్తాపపడుతూ ప్రభుని క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన తప్పిదములను మన్నిస్తూ మనలకెల్లరకును ఆ ప్రభు తన నిత్య జీవన పరలోక రాజ్య ప్రాప్తిని ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము.
సర్వశక్తిమంతుడైన ఓ నిత్య సర్వేశ్వరా, ఎట్టి చాకు చెయ్యక త్వరపడి రండు. ఈ విధమున మీ ప్రేమను నమ్ముకున్న మేము మీరాక ప్రసాదిత ఊటలను సమృద్ధిగా పొందగలుగుదముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు మీ కుమారుడైన దివ్య బాలయేసు నామమున ప్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము. దేవుడు దావీదు కుటుంబంను కలకాలము సురక్షితంగా ఉంచును. మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 16వ వచనము. దావీదు నగరంన సురక్షితంగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహం వలన ఇరుగు పొరుగు శత్రువులు ఎవ్వరూ అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రసాదంన వసించుచున్నాను, ప్రభు మందిరము మాత్రము డేరాలో పడియున్నది అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడై ఉండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నేను వసించుటకు ఒక మందిరము నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో, సకల సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీలకు నాయకుని చేసి తిని. నీవు శత్రువుల మీదికి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతేర్చి తిని. భూమి మీది మహారాజులకు ఎంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని. నా ప్రజలైన ఇజ్రాయేలీలకు ఒక స్థలము సిద్ధము చేసి తిని, వారిని అట నెలకొల్పెదను. నా జనులు తమ తావున సురక్షితంగా జీవింతురు. పూర్వము నేను వారి న్యాయాధిపతుల ఆధీనంన ఉంచినప్పటి వలె దుర్మార్గులను శత్రువుల వారి మీదికి ఒంటికాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరము నిర్మింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలా మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభు వాక్కు. యుగ యుగములు గుప్తముగా ఉంచబడిన పరమరహస్యము ప్రత్యక్షపరచబడినది. 2వ పట్టణము పునీత పౌలు రోమేలుకు రాసిన లేఖ, అధ్యాయము 16 పవిత్ర వచనములు 25 నుంచి 27 వరకు. సోదరులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగా నిలుచున్నట్లు చేయగలడు. నా సువార్త అనుసరించియు యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించియు గతమున యుగయుగములు గుప్తముగా ఉంచబడి
ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన పరమరహస్యమును అనుసరించి ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటకు గాను నిత్యుడకు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకును తెలియజేయబడినది. అద్వితీయుడును సర్వజ్ఞుడును ఆయన దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనం వరకు. ఆ కాలములో దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను.
అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా దూత వెడలిపోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు వాక్యము మనందరినీ మరి ఒకసారి క్రిస్మస్ పండుగకు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి వాక్యము. క్రిస్మస్ పండుగ రోజు యేసు ప్రభు ఎలా పుట్టారు అన్న సంగతి మనము ధ్యానము చేసుకుంటాం వాక్యములో. ఈరోజు యేసు ప్రభు పుట్టడానికి ముందు ఏం జరిగింది అన్న విషయాన్ని వాక్యములో మనం విన్నాం. ఈరోజు మనం విన్నటువంటి వాక్యములో మరియమ్మ గారి వద్దకు ఎవరో ఒకరు వచ్చారట. ఎవరొచ్చారు? దేవదూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చినట్లుగా వాక్యము వింటూ ఉన్నాం. ఏమంటూ ఉంది దేవదూత వచ్చి 28వ వచనంలో? 28వ వచనంలో ఏమంటుంది? అందరికీ తెలిసిన వాక్యం ఏమంటుంది? అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాట? ఎవరు మాట్లాడుతున్నారు? దేవదూత అంటే ఎవరు? గాబ్రియల్ దేవదూత. దేవదూత అంటే ఎవరంటే గాబ్రియల్ దేవదూత. ఎవరా గాబ్రియలు దేవదూత? గాబ్రియలు దేవదూత ఎవరో తెలుసుకోవాలంటే కొంచెం ముందుకెళితే 19వ వాక్యములో వినబడుతూ ఉంది. ఏమనుంది చూడండి. అంతట జకరియా దేవదూతతో, ఇదెట్లు జరుగును, నేనా ముసలివాడను? అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉన్నవాడను, నీ శుభ సమాచారమును నీకు అందచేయుటకు పంపబడి తిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటూ ఉంది వాక్యము? నేను గాబ్రియేలును, దేవదూతను. ఎక్కడుంటాడట? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఉండువాడను. ఎందుకొచ్చా? దేవుని సమాచారమును నీకు తెలియచేయటానికి వచ్చాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను దేవదూతను, గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను, దేవుని సమాచారమును నీకు తెలియచేయటానికి వచ్చానయ్యా అంటుందండి. కాబట్టి దేవదూత అన్న వార్త విన్నప్పుడల్లా మనకేం తెలుసుకోవాలి? ఏం గుర్తుకు రావాలి? దేవుని సన్నిధి నుండి ఒకరు వచ్చారు అని తెలుసుకోవాలి. దేవుని యొక్క సమాచారాన్ని మనకు అందించడానికి వచ్చారు అన్న విషయం మనం తెలుసుకోవాలి. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవదూత అంటే దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి వాడు. రెండవది, దేవుని మాటను చెప్పడానికి వచ్చినటువంటి వాడు. తన సొంత మాట కాదు, నా మాట కాదు, ఇంకెవరో మాట కాదు. దేవుని సృష్టికర్త యొక్క మాట మనకు చెప్పటానికి వచ్చినటువంటి వాడే దేవదూత.
ఈరోజు మనము ధ్యానము చేసుకుంటున్నటువంటి అంశం ఏమిటి? ద జాయ్ ఆఫ్ వాకింగ్ విత్ జీసస్. యేసయ్యతో నడిస్తే వచ్చేటటువంటి ఆనందం అట. యేసయ్యతో ఉండటం వలన వచ్చేటటువంటి ఆనందం. యేసయ్యతో నడవటం వలన, యేసయ్యతో ఉండటం వలన వచ్చేటటువంటి ఆనందమును గురించి ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. మరి ఆ వాక్యానికి ఈ మాటకు సంబంధం ఏమిటి? దేవదూత ఏమంటూ ఉంది? మరియమ్మా, మరియమ్మా భయపడకుము. భయపడకుడు. మరియమ్మా భయపడకుము. ఈరోజు ఇక్కడ ప్రభుని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరితో యేసయ్య అంటున్నటువంటి మాట అదేనండి. బిడ్డా, దేనిని కూర్చో బాగా బాధపడుతున్నట్టున్నావు? భయపడకు బిడ్డా. దేనిని కూర్చో ఆలోచిస్తూ ఉన్నావు? నేను ఉన్నా కదా బిడ్డా. దేనిని కూర్చో బాగా వేదన పడుతున్నట్టున్నావు? వేదన ఎందుకు? నేనున్నా కదా బిడ్డా. దేనిని కూర్చో బాగా ఆరాటపడుతూ ఉన్నట్టున్నావు? నేనున్నా కదా బిడ్డ. భయపడకు అంటున్నాడండి. ప్రభుని నమ్ముకొని వచ్చిన బిడ్డలారా, క్రిస్మస్ పండుగకు నిజముగా సిద్ధపడుతున్నటువంటి వారలారా, ప్రభునికి ఇప్పటి వరకు మనము మన జీవితాలు దూరం అయిపోయి ఉంటే తిరిగి వద్దాం. ప్రభుని సన్నిధికి వద్దాం, అనుగ్రహాలు పొందుకుందాం, దీవెనలు పొందుకుంటాం. ప్రభు మనతో ఉంటే, మనం ప్రభుతో కలిసి నడిస్తే తప్పకుండా అనేక కృపానుగ్రహాలు పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనము, మన కుటుంబాలు, మన జీవితాలు మారతాయి, రక్షణ పొందుకుంటాయి, ప్రభునిలో ఎదుగుతాయి, ప్రభుని యొక్క దీవెనలు పొందుకోగలుగుతాం. అటువంటి దీవెనలు, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ రోజున ప్రభుకి మాటిద్దాం. దేవా, నేను నీతో కలిసే నడుస్తానయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీ మాట చొప్పునే జీవిస్తానయ్యా అంటూ ప్రభునికి మాటిస్తూ ప్రభుని యొక్క అనుగ్రహాలు, ఆశీర్వాదాలు మనపైన, మన కుటుంబాలపైన ఉండాలని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరము లేచి నిలబడి విశ్వాసంగా చెప్పుకుందాం. పరలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పొంసు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మనము ఈ ఆగమన కాలములో క్రీస్తును యోగ్య రీతిగా పొందినట్లు తయారొకటకు తగు వరములు దయచేయమని ఆ సర్వేశ్వరుని ప్రార్థించుదాము. శ్రీ సభ కొరకు మా జగద్గురువులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా మేత్రాసన పీఠ కాపరి కార్డినల్ పూలాంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, ఉపదేశులను మీ ప్రేమయందును విశ్వాసమందును దీవించండి. వారందరూ శ్రీసభ వ్యాప్తికై తోడ్పడినట్లు చేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, మా విచారంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని సత్య మార్గంలో నడిపించుటకు కావలసిన శక్తిని, పవిత్రాత్మ వరములను దయచేయండి. ప్రతి క్రైస్తవుడు మీకు సాక్షులుగా జీవిస్తూ మీ ప్రేమను కుటుంబ సభ్యులందరికీ పంచుతూ నిత్యము మీ ప్రేమయందు పదిలముగా ఉంచుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని మన మధ్యలో మనము నమ్ముకున్నటువంటి యేసయ్య ఉన్నాడు అని నమ్మకముతో, విశ్వాసముతో
మీ బాధ, మీ వేదన, మీ కష్టము, మీ ఆవేదన, మీ వ్యాధి బాధలు ప్రభుని పాదాల చెంత ఉంచుతూ, యేసయ్యా ఒక్కసారి నన్ను కూడా దీవించవా తండ్రి, నన్ను కూడా ముట్టవా తండ్రి, నన్ను నా కుటుంబాన్ని కూడా ఒక్కసారి ఆశీర్వదించవా యేసయ్యా అంటూ అడగండి. ప్రభు మాటిస్తున్నాడు, మీరు అడిగితే నేను తప్పకుండా వసుగుతాను బిడ్డా అంటున్నాడు. మీరు ప్రార్థించినప్పుడు మీరు అడిగినది తప్పక పొందుతారు అని నమ్మి విశ్వసించి ప్రార్థించండి అంటున్నాడు. ఆ విశ్వాసముతో అడుగుదాం, నమ్మకముతో అడుగుదాం. పరిశీలించి చూడుడు ప్రభు ఎంత మంచివాడు అంటూ ఉంది వాక్యము. ఆయన శరణ వేరు వారు ధన్యులు అంటూ ఉంది వాక్యం. శరణ వేడుదాం. ఆయన చెంతకు వచ్చినటువంటి బిడ్డలారా, సమయాన్ని వృధా చేసుకోకండి. అదృష్ట భాగ్యము మనకి, అదృష్టము కొద్దీ ఈ సమయములో, ఈ గడియలో మనం ఈ ఆలయములో ఉన్నాం, ప్రభుని సన్నిధిన ఉన్నాం, ప్రభుని చెంతన ఉందాం. దీవెన పొందుకునేటటువంటి గొప్ప వరము, భాగ్యాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ఆత్మను పొందుకునే అదృష్టాన్ని కలిగి ఉన్నాం మనం. ఒక్కసారి అడగండి, మీ వేదనెట్టిదైనా అడిగి చూడండి. ప్రేమామయుడైన యేసయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఏ బిడ్డను కూడా ఉత్తగనే పంపకయ్యా, ఊరకనే ఉత్త చేతులతో తిరిగి పంపకయ్యా యేసయ్యా. ప్రతి బిడ్డను దీవించి పంపండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగకు కృపానుగ్రహాలను కుమ్మరించి దీవించండి తండ్రి. నీతో కలిసి జీవించినట్లుగా, నీ వాక్యానుసారము జీవించినట్లుగా ఈ యొక్క బిడ్డలందరినీ కూడా దీవించి పంపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల ప్రియదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించుదాము. ఎల్లవారా వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్కయు వారి సత్య తిరుసభయొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వజ్ఞాన నిధియగు సర్వేశ్వర, మేము అర్పించు ఈ బలులను దయతో అంగీకరింపుడు. ఈ విధమున వారిని పుచ్చుకుని పాప విమోచనము పొంది మీ కుమారుని మహిమాయుత రాకకు పరిశుద్ధ మనసుతో వేచియుండు వాక్యమును
పొందగలుగు వరములను మాకు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఏ చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ప్రవక్తలందరి సందేశములు వారి ఆగమమును ముందెరిగించెను. అమిత ప్రేమతో కన్య తల్లి వారిని గర్భమున మోసెను. వారి రాకను బప్తిస్మ యోహాను ప్రకటించి రాగానే వారిని ప్రజలకు చూపెను. ఈ ఆశతో మేము ప్రార్థనల యందు జాగరణతో వారి స్థుతులను పాడుచుందము. వారు తమ జన్మదినోత్సవమును సంతసముతో నిరీక్షింపచేసిరి. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిట్లతో నేకీభవించి మేము మహిమాగీతముతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను తన దేవునికి. స్తుతులను పాడెను తన దేవునికి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను తన దేవునికి. స్తుతులను పాడెను తన దేవునికి. దూతల వలనే పరమ దేవుని స్తుతులు. దూతల వలనే పరమ దేవుని స్తుతులు. ధూపహారతుల ధూపములాగా మన పెదవుల నుండి పైకి గయాలి. మన పెదవుల నుండి పైకి గయాలి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను తన దేవునికి. స్తుతులను పాడెను తన దేవునికి. దేవుని పేరట వచ్చిన యేసుని, దేవుని పేరట వచ్చిన యేసుని, నింగి నేల గాలి నీరు మాతో కలసి పాడండి. మాతో కలసి పాడండి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను తన దేవునికి. స్తుతులను పాడెను తన దేవునికి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని
శరీరముగను రక్తముగను మారునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమను తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని ఆకాశము వైపు కన్నులెత్తి మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఆ విధముననే భోజనానంతరము పవిత్రములు పూజితములైన తమ హస్తములతో ప్రభు పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. వేలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు ప్రభుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు మేము వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు ప్రభుని శరీర రక్తములందు పాలిభారముగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ క్రైస్తవ సంఘమును జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పప్పు గారిని, అగ్రపీఠాధిపతుల కార్డినల్ పుల అంథోని గారని, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు.
ఉత్థానమగుదమని నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనేకర మంది చనిపోయిన వారిని అందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్య తల్లి యగు మరియమ్మ గారితోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభుని మీద నమ్మకముతో విశ్వాసముతో ఆయన చెంతకు వచ్చినటువంటి భక్తులారా, ఆయన శరణు వేరు వారు ధన్యులు అని వాక్యం అంటూ ఉంది. ఆయన శరణు కోరుదాం. ఆయన దీవెన కృప మనకు తోడుగా ఉండాలని ఈ యొక్క క్రిస్మస్ పండుగ మన జీవితాలలోనూ మన కుటుంబాలలోనూ ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకుని రావాలని అందరము కలిసి చేతులు చాచి భక్తియుతముగా ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా, యేసయ్యా ఈ క్రిస్మస్ పండుగకు నా జీవితములో నా హృదయములో మా కుటుంబంలో జన్మించయ్యా, మాతో పాటు జీవించయ్యా, మాతో పాటు మా గృహములో నువ్వు ఉండయ్యా యేసయ్యా అంటూ పరలోక ప్రార్థన ద్వారా అడిగి వేడుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి తప్పిదముల నుండి శోధనల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకును గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. నా సమాధానమును మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకొసుగుచున్నాను అని అపోస్తలులతో చెప్పిన ప్రభువైన యేసువా, మా పాపాలు లెక్క పెట్టకయ్యా, నీ తిరుసభ యొక్క విశ్వాసమును చూచి కనికరింపుడు, మా విశ్వాసమును చూచి కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని సమాధానమును మా కుటుంబాలలోనూ మా సంఘములోనూ గురుచారణలోనూ ఐకమత్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రభుని యొక్క శాంతిని సమాధానాన్ని ప్రేమతో పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించేవారు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించేవారు మాకు దయ చూపండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించేవారా, మాకు సమాధానం దయచేయండి. ఇరుగో క్రీస్తు ప్రభువు, దేవుని యొక్క గొర్రెపిల్ల ఇతడే. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని పలుకుతూ తానే మనకు జీవాహారముగా మారి తన శరీర రక్తములను మనకు కానుకగా ఇచ్చి మనలను రక్షిస్తున్న దివ్య గొర్రెపిల్ల ఇతడే. ఈ ప్రభుని యొక్క విందుకై పిలువబడిన మనమందరమును ధన్యులము. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మన ఆత్మలకు నిత్యాజీవమును ప్రసాదించునగాక. ఆమేన్. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి చేస్తువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మేడ బాయినట్టులా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ప్రకటనలు. ఈరోజు మనము ఆగమన కాలపు 4వ ఆదివారంలో ఉన్నాము. ఈరోజు మన కొరకు రాత్రి సమయము నిన్న దివ్య సర్ప్రసాద ఆరాధన, వాక్కు పరిచర్య, దివ్య బలి పూజను సమర్పించిన వారు బెంగళూరు నుండి ఈ యొక్క విషయమై మన కొరకు వచ్చిన వారు రెవరెండ్ ఫాదర్ కె జోజి బాబు గారు. నిన్న మనము హృదయ పరివర్తనలో పొందే ఆనందం ఏది, మనము హృదయ పరివర్తనం చేస్తే ఆనందాన్ని పొందుతున్నామని చెప్పారు. ఈరోజు వారి యొక్క వాక్యం, దేవునితో నడిచిన వాళ్ళు సంతోషముగా ఉంటున్నారు. మరియ మాతగా ఉండొచ్చు, జోజబ గారుగా ఉండొచ్చు, పునీతులుగా ఉండొచ్చు, మనముగా ఉండొచ్చు. దేవునితో మనము జీవించినట్లయితే మనకు ఆనందం కలుగుతుంది అని మనకు దీనిని తెలియజేశారు. వారి యొక్క సమయాన్ని కేటాయించి మన కొరకు బెంగళూరు నుండి ఈ యొక్క విషయమై వచ్చిన రెవరెండ్ ఫాదర్ జోజి బాబు గారికి మీ తరపున నా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మరి ఒకసారి నాకు ఈ దివ్య బలి పూజను నిర్వహించడానికి, నిన్న సాయంత్రం కానీ ఇప్పుడు కానీ వాక్య పరిచర్య చేయటానికి, మీతో కలిసి ప్రార్థన చేయటానికి, దివ్య బలి పూజ నిర్వహించడానికి నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చినటువంటి విచారణ గురువు చిన్నపురెడ్డి ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మై గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ యువర్ గ్రేట్ వర్క్స్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఆల్ యువర్ గ్రేట్ వర్క్స్. ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనను, ఆయనకి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుడు. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతులైనవో నిత్య సర్వేశ్వరా, నిత్య రక్షణదాయకముగా మీ వరమున పుచ్చుకొని ఉన్నాము. రక్షణదాయక ఉత్సవ దినము సమీపించుకొలది మేమధిక ఉత్సాహముతో మీ కుమారుని రాకకు తగు రీతిని తయారగనట్ల మీ కృపను మాకు ప్రసాదింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదిస్తూ నిత్యము ప్రభు తన ప్రేమతో నింపుతూ ఈ పండుగకు ప్రభు మిమ్మందరినీ దీవించి నిత్యము కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సంతోషముగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు జయంతి నవదిన జపములు 9వ రోజు ప్రారంభ జపము. పరమపిత త్రోవ తప్పి పతితనము అమర్చించుటకు కరుణా కటాక్షముతో మీ ఏకసుతుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నాథుని ఈ లోకమునకు పంపించితిరి. వారు మా హృదయములను తట్టి మా ప్రేమను సంపూర్ణంగా చూడగొడుటకు గాను మా మధ్య ఒక పసిపాప వలె జన్మించితిరి. సర్వశక్తిగల ఓ దేవా, మీ దివ్య కుమారుని దైన్య జీవితంలో స్పష్టంగా గోచరమగు మీ యొక్క ప్రేమపూర్వక దయాళుత్వమును మేము అందరము గ్రహించినట్లు మాకు సహాయం చేయండి. మరియు మహాపరిశుద్ధ కన్యకయు మా తల్లి అయిన మరియమ్మ గారి వేడుదల మూలమున వారి విశ్వాసమును పుణ్యమును మా దైనందిన జీవితములో అనుసరించినట్లు అనుగ్రహమును పాలించండి. బైబిల్ వాక్యం మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకగా ఆయనకు సమర్పించిరి. ధ్యానాంశం. తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు క్రీస్తును కనుగొని పూజించిరి. అదే విధముగా సామాన్యులైన గొల్లవారు కూడా ప్రభువుని కనుగొని పూజించిరి. జపం. అందరూ. ప్రేమా స్వరూపుడైన తండ్రి, మీరు సామాన్యులైన గొల్లవారి వలె ముగ్గురు జ్ఞానులకు కూడా నూతనముగా జన్మించిన రాజును పూజించుటకై మార్గమును చూపించితిరి. వారు ప్రభువుని కనుగొని లోకరక్షకుడు ఆరాధించి తమ కానుకలను సమర్పించిరి. మీరు గొల్లవారికి తోడ్పడినట్లు మోక్షమునకు యాత్ర చేయుచున్న మాకును మార్గదర్శకులుగా నుండి క్రీస్తు ముఖార విందు దర్శనమును చేసుకుని వారిని పూర్ణ హృదయముతో ఆరాధించినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆచరణ. క్రీస్తు ప్రేమ స్వీకరణ చిహ్నముగా ఈ దినము మనలను బాధించిన వారిని, కష్టపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించి మన్నించుదాం.